హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 క్వశ్చన్స్ పర్సంటేజ్ చాప్టర్ 2024లో అడిగిన అన్ని క్వశ్చన్స్ చేయబోతున్నాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 1, రామ్ ఇన్కమ్ ఈస్ 2.5% మోర్ దెన్ శ్యామ్ ఇన్కమ్. ఇది రాము, ఇది శ్యాము. సో ఇప్పుడు 2.5% అంటే ఎంత? 2.5/100 కదా. సో ఇప్పుడు 2.5 అంటే మనకి ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి 4 టైమ్స్ పోతుంది 10. సో ఇది ఒక్కటి 0. సో అంటే 1/40. సో ఇది ఒరిజినల్ 40 అనుకుంటే 1 పెరిగినట్టు. అంటే ఇదంతా రామ్ ఈస్ 2.5% మోర్. అంటే ఇది 41, ఇది 40. సో ఇది అనమాట. ఈ 1 కదా పెరిగింది. సో 1/40 కదా పెరిగింది. సో ఆ 1 అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. బై వాట్ పర్సంటేజ్ ఇస్ శ్యామ్ ఇన్కమ్ లెస్ దెన్ రామ్ ఇన్కమ్? సో ఇప్పుడు శ్యామ్ ఇన్కమ్ రామ్ ఇన్కమ్ కంటే ఎంత తక్కువ అని అడిగారు. మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాం? రామ్తో కంపేర్ చేస్తున్నాం. డిఫరెన్స్ ఎంత మనకి? 1. సో 1/41. ఇది మనం పర్సంటేజ్లో చెప్పాలన్నమాట. సో ఇది 2.5% అన్నప్పుడు 1/40 2.5% కదా. మరి 1/41 ఎంత ఉంటుంది మనకి? లెస్ దెన్ 2.5% ఉంటుంది. మరీ ఎక్కువ ఉంటుందా అంటే మరీ ఎక్కువే ఉండదు, 2.5కి దగ్గరలోనే ఉంటుంది కదా. సో మన ఆన్సర్ ఏమవుతుంది? చూడకుండానే మీరు 2.43% అనేది పెట్టేయచ్చు. సో 1%లో ఛాన్స్ లేదు మీకు, మరి అంత తక్కువ రాదు. సో 2%లోనే సంథింగ్ వచ్చింది కాబట్టి నియర్ బై ఉన్న నెంబర్ ఏంటంటే 2.43. మీరు ఈ ప్రాబ్లం ఇలా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్యాల్కులేషన్ లేకుండా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ టు సేవింగ్స్ ఆఫ్ ఎ ఉమెన్. సో ఎక్స్పెండిచర్, ఇది సేవింగ్స్. సో ఇప్పుడు నేను 4:1 కదా, నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే 400, ఇదేమో 100. ఎందుకు ఇలా అనుకుంటున్నాను అంటే ఇక్కడ అన్ని పర్సంటేజెస్లో ఇచ్చాడు, వాల్యూలతో మనకు సంబంధం లేదు. వాల్యూలు ఎంత వచ్చినా కానీ పర్సంటేజ్లు సేమే ఉంటాయి కాబట్టి. ఇన్కమ్ అనేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20%, 10%. సో ఇప్పుడు ఏమైందంటే ఇన్కమ్, సో ఇప్పుడు ఎక్స్పెండిచరు సేవింగ్స్, ఇది ఇన్కమ్ ఎంత అవుతుంది మనకి? రెండు కలిపితేనే కదా. సో ఇది ప్లస్ ఇది ఎంత మనకి ఇన్కమ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైనాడు? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ 10% రెస్పెక్టివ్లీ. అంటే ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయింది. 500 మీద 20% ఇంక్రీజ్ అయితే ఎంత పెరుగుతుంది? 100 పెరుగుతుంది. సో ఇది ఎంత అవుతుంది మనకి? సో ప్లస్ 20% అంటే ఇక్కడ ప్లస్ 100. సో ఇది ఎంత అవుతుంది మనకి? 600 అవుతుంది. అలాగే ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 10%. సో ప్లస్ ఇక్కడ 10% అంటే 40 పెరుగుతుంది. సో ఇది ఎంత అవుతుంది? 440. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది మనకి? సేవింగ్స్ అవుతుంది. ఇది ఎంత మనకి? 160. సో వాడు ఇప్పుడు ఏం అడిగాడంటే ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ హర్ సేవింగ్స్. సో ఇక్కడ ఎంత పెరిగింది మనకి? 60 పెరిగింది. అంటే 100 ఉండేది మనకి 160 అయింది. సో 100 మీద ఎంత పెరిగినట్టు? సో 100 మీద మనకి 60% పెరిగింది అన్నట్టు. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates. సో ఇద్దరు క్యాండిడేట్స్ కాబట్టి నేను ఏ, బి అనుకుంటున్నాను. The one who gets 88% of the votes is elected by a majority of 684 votes. సో ఇప్పుడు గెలిచిన వ్యక్తికి 88 అంటున్నాడు. టోటల్ 100% ఓట్లలో 88 గెలిచిన వాళ్ళకైతే రిమైనింగ్ ఎంత? 12%. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? అదే మెజారిటీ కదా. సో వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్సే మెజారిటీ. ఎంత అవుతుంది అది? 76%. ఈ 76% ఎంత అన్నాడు? 684. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేయడమే. 100 × 684 డివైడెడ్ బై 76. సో ఇప్పుడు 76 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? సో ఇక్కడ మనకి లాస్ట్లో 6 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. సో 9 టైమ్స్ చెక్ చేద్దాం. సో 9 టైమ్స్ పోతుంది. సో చెక్ చేద్దామా? 54, ఇక్కడేమో 63 + 5. సో ఎంత? 68. సరిపోయింది కదా. సో 100 × 9 ఎంత అవుతుంది మనకి? టోటల్ ఓట్స్ 900 అవుతుంది. ఆప్షన్ ఏ మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఇఫ్ ఎన్ ఎంప్లాయీస్ ఇన్కమ్ ఈస్ 72,000. సో వాళ్ళ ఇన్కమ్ ఎంత అన్నాడు? ఒక ఎంప్లాయీది 72,000. ద అమౌంట్ హీ స్పెండ్స్ ఈస్ 40% హయ్యర్ దెన్ హిస్ సేవింగ్స్. సో ఎక్స్పెండిచరు, సేవింగ్స్. సో ఎక్స్పెండిచర్ ఎంత అన్నాడు? 40% హయ్యర్ దెన్ హిస్ సేవింగ్స్. సో ఇప్పుడు మనకి సేవింగ్స్ 100% అనుకుంటే ఇది ఎంత అవుతుంది? 140% అవుతుంది. సో పర్సంటేజ్లో మీకు ఎందుకు చెప్పానంటే జస్ట్ ఇది ఒక 100 అయితే మీకు ఇది ఒక 140 అవుతుంది, అలా చెప్పాను అనమాట. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు? దేర్ ఫోర్ హిస్ సేవింగ్స్ ఈస్. సో ఇప్పుడు సపోజ్ ఇది 100 అనుకున్నాం కదా, ఇది 100, ఇది 140 అయితే ఇన్కమ్ ఎంత అవుతుంది మనకి? రెండు కలపాలి కదా, ఇది యాడ్ చేస్తేనే కదా ఇన్కమ్. ఎంత? 240 అవుతుందా? ఇప్పుడు ఈ 240 దేంతో సమానం మనకి? ఈ 240 అనేది 72,000కి సమానం కదా, ఎందుకంటే ఇన్కమ్ అనేది మనకి 72,000 కదా.
సో ఇప్పుడు వాడు మనల్ని ఏం అడిగాడు? సేవింగ్స్ మనం ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. సో 100 ఎంత అవుతుంది అని అడిగాడు. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 72,000 ఇంటూ 100 డివైడెడ్ బై 240. 0 0 క్యాన్సిల్. 24 టేబుల్లో 3 టైమ్స్, ఇక్కడ ఒక 2 సున్నాలు. ఎంత అవుతుంది మనకి? 30,000 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 5. సురేష్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:1. సో మనం ఎక్స్పెండిచరు, ఇక్కడేమో సేవింగ్స్ ఎంత అన్నాడు? రేషియో 3:1. సో ఇది 300, ఇది 100 కింద తీసుకుందాం మనం. హిస్ ఇన్కమ్ ఇంక్రీస్డ్ బై 25%. ఇప్పుడు ఇన్కమ్ ఎంత అవుతుంది మనకి? ఇవి రెండు యాడ్ చేస్తేనే కదా మనకి ఇన్కమ్. సో ఇన్కమ్ ఎంత మనకి? 400 అవుతుందా? సో ఇప్పుడు ఇన్కమ్ ఎంత పెరిగింది అన్నాడు మనకి? ప్లస్ 25% ఇన్కమ్ పెరిగింది. 25% అంటే ఎంత? 1/4 అంటే 100 పెరిగింది. సో ఇది ఎంత అవుతుంది మనకి? 500 అవుతుంది. ఇఫ్ ఈ సేవింగ్స్ ఇంక్రీజెస్ బై 20%, దీని మీద 20% అంటే 20, ఇది ఎంత వచ్చినట్టు? 120. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? 380. అదేమవుతుంది? ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఎంత? 80 కదా మనకి పెరిగినట్టు. ఇప్పుడు వాడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే బై హౌ మచ్ పర్సంటేజ్ డస్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్. ఎక్స్పెండిచర్ అనేది ఎంత పెరిగింది? 80 పెరిగింది. దేని మీద పెరిగింది? 300 మీద కదా. సో 80 డివైడెడ్ బై 300. పర్సంటేజ్ అంటే మనం ఏం చేస్తాం? ఇంటూ 100లో చెప్పాలి కదా. సో ఇక్కడ సున్నాలు క్యాన్సిల్. ఏమవుతుంది? 80/3. సో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. బ్యాలెన్స్ ఎంత? 20. సో 6 టైమ్స్. బ్యాలెన్స్ ఎంత? 2. సో 26 2/3% కింద చెప్తాం మనం. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ఏ కంపెనీ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ గెట్టింగ్ ఈక్వల్ వేజెస్. సో అందరికీ ఈక్వల్ వేజెస్ వస్తున్నాయి అంట. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్డ్ బై 20%. సో ఇప్పుడు పర్సంటేజ్లో చెప్తున్నారు కాబట్టి ఇంతకుముందు 100 ఉంటే ఇప్పుడు ఎంత పెరిగారు? 20%. ఎంత అన్నట్టు మనకి? 20 పెరిగినట్టు. సో ఇది ఎంత అవుతుంది మనకి? 120 అవుతుందా? సో ఇంతకుముందు జీతం అనేది మనకి 100 ఇస్తున్నాం అనుకుంటే, ఇప్పుడు ఎంప్లాయీస్ పెరిగారు కాబట్టి జీతం కూడా మనం ఇచ్చేది ఏం పెరగాలి కదా. సో ఇదేమవుతుంది? ఇది కూడా 120 అవుతుంది. సో ఇక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? వేజెస్ పర్ హెడ్ ఆర్ డిక్రీజ్డ్ బై 18%. సో వేజెస్ అనేది 18% అనేది తగ్గిస్తూ ఉంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఎంత ఉంది? ఇంతకుముందు 100 ఉంటే ఇప్పుడు 120 అయింది. ఈ 120లో 18% తీసేసేయండి. ఈ 18% ఎంత ఉందో చెక్ చేద్దాం మనం ఇప్పుడు. 0 0 క్యాన్సిల్. సో 12 ఇంటూ 18. 8 12s are 96. 1 12s are ఎంత? 12. సో ఇదంతా 216. సో ఇది ఎంత అవుతుంది? 216 డివైడెడ్ బై 10 అంటే ఎంత? 21.6. మనకి ఇక్కడేమో యాడ్ అయింది ఎంత? 20. మరి ఇక్కడ మైనస్ అయింది ఎంత మనకి? 21.6. సో ఇది డిక్రీస్ కదా, ఇదేమో ఇంక్రీజ్. సో ఈ డిఫరెన్స్ ఎంత మనకి? -1.6 కదా. సో ఇది మనకేమవుతుంది? లాస్ కదా. వాడు అదే అడిగింది. సో ఇది -1.6. సో ఇది లాస్ కాదు, పర్సంటేజ్ డిక్రీస్ కింద తీసుకోవాలి మనం. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 7. అజయ్ స్పెండ్స్ 66 2/3. 66 2/3 అంటే ఏంటి? 2/3 అన్నట్టు కదా. సో ఇప్పుడు 100లో 2/3. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అజయ్ స్పెండ్స్ 2/3 ఆఫ్ హిస్ ఇన్కమ్. సో ఇన్కమ్ నేనేమనుకుంటున్నానంటే 300 అనుకుంటాను. ఇందులో 66 2/3 అంటే ఇది ఎంత అవుతుంది మనకి? సో ఇది ఎక్స్పెండిచర్ కదా. సో ఇది ఎంత అవుతుందంటే 200. సో మీకు డౌట్ ఉండొచ్చు, 66 ఇంటూ 3 ఎంత అవుతుందంటే మీకు 198. 198 ప్లస్ 2 ఎంత? 200. సో 200 డివైడెడ్ బై మీకు 300 అవుతుంది. సో ఇటా వస్తుంది పర్సంటేజ్ కాబట్టి. సో ఇప్పుడు 300 మీద తీసుకుంటే ఇది క్యాన్సిల్. ఇది ఎంత అయింది? 200. సరిపోయింది కదా. సో ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ తీస్తే మనకు వచ్చేది ఏంటి? సేవింగ్స్ ఎంత మనకి? 100. ఇక్కడ అన్ని పర్సంటేజెస్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏదో ఒక అమౌంట్ అనేది తీసుకొని చేసుకోవచ్చు ప్రాబ్లం. ఇక్కడ నేను డైరెక్ట్గా 300 ఎందుకు తీసుకున్నానంటే ఇది 2/3 ఉంది, 3 టేబుల్లో పోవాలి కాబట్టి నేను 300 తీసుకున్నాను. ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 25%. సో 300లో 25% పెరిగింది అన్నాడు. 100 ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. ఎంత? 75. సో ప్లస్ 75. ఇన్కమ్ ఎంత అవుతుంది మనకి? 375. అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20%. సో 200 మీద 20% పెరిగిందంటే ఎంత? 40 పెరిగినట్టు. సో ఇది ఎంత అవుతుంది మనకి? 240. సో ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? 135. మరి ఇది ఎంత పెరిగినట్టు మనకి? 35 పెరిగినట్టు. 100 మీద ఎంత? 35% కదా. సో అది మన ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 8. An article passing through 2 hands is sold at a profit of 40% of the original cost price.
ఇఫ్ ద ఫస్ట్ డీలర్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 30%, దెన్ ద ప్రాఫిట్ మేడ్ బై ద సెకండ్ డీలర్ ఈస్. సో ఇప్పుడు ఇద్దరు చేతులు మారింది అంటున్నాడు. సో ఇప్పుడు ఇది ఫస్ట్ వ్యక్తి బికి అమ్మారు, సో బి సికి అమ్మారు. సో ఇది వాడు చెప్తుంది. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటే మనకి 40% అని చెప్పారు. సో ఇద్దరిది కలిపితే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ మీద. సో ఇప్పుడు ఇది 100 అనుకుంటున్నాను నేను, ఎందుకంటే పర్సంటేజ్లు 100 మీదే చేస్తాం కాబట్టి మనకి ఈజీ ఉంటుంది. ఫస్ట్ డీలర్ ఎంత అన్నాడు ప్రాఫిట్? 30%. ఇది ఎంత అవుతుంది మనకి? 130. దెన్ ద ప్రాఫిట్ మేడ్ బై సెకండ్ డీలర్ ఎంత అమ్మాలి మనకి ఓవరాల్గా? ఈ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? 40% ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి 140కి అమ్మాలి 100%. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడంటే ప్రాఫిట్ పర్సంటేజ్ మేడ్ బై సెకండ్ డీలర్. సో సెకండ్ డీలరు మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 10 రూపాయలు వస్తుంది. ఈ 10 రూపాయలు దేని మీద వస్తుంది? 130 మీద కదా. సో 10 డివైడెడ్ బై 130 ఇంటూ 100. 0 క్యాన్సల్. ఎంత అవుతుంది? 100 డివైడెడ్ బై 13. ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 7 టైమ్స్. సో 7 టైమ్స్ ఎంత? 91. బ్యాలెన్స్ ఎంత మనకి? 9 కదా. సో 7 9/13%. ఇది మన ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 9. ఇన్ ఎ కాన్స్టిట్యూషన్సీ 45% ఆఫ్ టోటల్ నెంబర్ ఓటర్స్ ఆర్ మేల్స్. సో ఇప్పుడు మేల్స్ అలాగే ఫీమేల్. 45% ఏమో మేల్, మరి రిమైనింగ్ ఎంత? 55 కదా. ఇది ఫీమేల్ అనమాట. 60% ఆఫ్ మేల్స్ ఆర్ ఇల్లిటరేట్. సో ఇప్పుడు ఇందులో 60% ఇల్లిటరేటు, అంటే 40% ఎవరు? లిటరేటు. అండ్ 60% ఆఫ్ ది మేల్ ఆర్ లిటరేట్. సో ఇక్కడ ఫీమేల్ కదా, మనకి 60% ఆఫ్ ఫీమేల్. సో వీళ్ళు లిటరేటు. సో రిమైనింగ్ 40% ఇల్లిటరేటు. బై వాట్ పర్సంటేజ్ ఇస్ ది నెంబర్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్? సో ఇల్లిటరేట్ ఫీమేల్స్ ఎంత? ఇది 40, ఇది 60 కదా. సో ఇల్లిటరేట్ ఫీమేల్స్ కనుక్కోవాలి. ఇక్కడేమో మోర్ దెన్ దట్ ఆఫ్ లిటరేట్ మేల్స్. సో లిటరేట్ మేల్స్. సో వీటి రెండింటికి డిఫరెన్స్ తీసుకునేదని మనం పర్సంటేజ్ ఎంత పెరిగింది, ఇక్కడ ఇది ఎక్కువ ఉండిద్ది అనమాట, ఫీమేల్ ఎక్కువ ఉండిద్ది. అది వాడు చెప్పేది ఎంత ఎక్కువ ఉండింది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇది 55 ఇంటూ ఇందులో 40% అంటే ఎంత? 40 డివైడెడ్ బై 100. 20 టేబుల్లో 2 టైమ్స్, 20 టేబుల్లో 5 టైమ్స్, 5 టేబుల్లో 11 టైమ్స్. 11 ఇంటూ 2 ఎంత? 22. మరి ఇక్కడ 45 ఇంటూ 40%. 20 టేబుల్లో 2 టైమ్స్, 20 టేబుల్లో 5 టైమ్స్, 5 టేబుల్లో 9 టైమ్స్. 9 2s ఎంత మనకి? 18. సో ఇక్కడ ఫీమేల్ ఏమో మనకి 22 ఉన్నారు, ఇక్కడేమో మనకి ఎంత ఉన్నారు? 18. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత అంటే 4 కదా. సో 4. వీళ్ళు దేంతో కంపేర్ చేశారు? మనకి లిటరేట్ మేల్స్తో కంపేర్ చేశారు. ఎంత? 18. సో 4/18 ఇంటూ 100 అనమాట. 2 టేబుల్లో 2 టైమ్స్, 2 టేబుల్లో 9 టైమ్స్. మనకి 1/9 అంటే ఎంత అని తెలుసు? 11.11% అని తెలుసు. మరి 2/9 ఎంత అవుతుంది మనకి? 22.22%. ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 10. ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. సో ఆర్, ఎస్ వీళ్ళిద్దరే ఎలక్షన్లో పోటీ చేశారు. ఆర్ గెట్స్ 110% ఆఫ్ ది ఓట్స్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు ఎస్కి 100 వచ్చిందంటే ఆర్ గెట్స్ 110% ఆఫ్ ఓట్స్ ఆఫ్ ఎస్. అప్పుడు ఇదంతా మనకి 110 అవుతుంది. అండ్ బీట్స్ ఎస్ బై 770 ఓట్స్. సో ఇది పర్సంటేజ్ టైప్లో మనకు చెప్పాడు. సో ఈ డిఫరెన్స్ ఎంత మనకి? 10% అవుతుంది. ఇది ఎంత అన్నాడు మనకి? 770. ఇఫ్ దేర్ వాస్ నో ఇన్వాలిడ్ ఓట్స్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఈస్. సో ఇప్పుడు ఎంత మనకి? ఇది 10%, మరి 100% ఎంత అవుతుందంటే మనకి 7700. సో ఈ ఎస్కి వచ్చిన ఎంత మనకి? 7700. ఆర్కి ఎన్ని వచ్చుంటాయి మనకి? సో ఇవి రెండు యాడ్ చేయాలి. 0 7, ఇది 14, 8470. సో 7700, 8470. సో ఇది 0, ఇది 7, ఇది 11, సో ఇది 16. ఆన్సర్ ఎంత అంటే మనకి 16,170. క్వశ్చన్ నెంబర్ 11. మృదులా స్టార్ట్స్ హర్ జాబ్ with a certain monthly salary and earns a fixed increment every year. సో ఫిక్స్డ్ ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం సేమ్ అమౌంట్. సో ప్రతి సంవత్సరం సేమ్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫిక్స్డ్ ఇంక్రీజ్మెంట్ ఎవ్రీ ఇయర్ అంటే అర్థం అనమాట. ఇఫ్ హర్ శాలరీ వాస్ 28,400 ఆఫ్టర్ 6 years. సో 28,400 ఆఫ్టర్ 6 years. అండ్
52,997 ఆఫ్టర్ 15 years. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 9 years. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? ఇది 597. సో ఇక్కడేమో మనకి 24. సో 24,597. సో ఈ 24,597 ఎన్ని ఇయర్స్కి? 9 yearsకి ఇంక్రిమెంట్ ఇది. ఈ రెండు అమౌంట్లలోనూ మీకు మెయిన్ శాలరీ ఇంక్లూడ్ అయింది కాబట్టి మనం డైరెక్ట్గా డివైడెడ్ బై 6 చేసి చేయలేం. ఇది ఓన్లీ ఇంక్రిమెంట్ కాబట్టి మనం ఏం చేస్తాం? ఇది 9 yearsకి ఇంక్రిమెంట్. సో 1 yearకి ఇంక్రిమెంట్ అంతా వాడు అడిగింది. సో 24,597 డివైడెడ్ బై 9. సో ఇక్కడ లాస్ట్లో మనకేముంది? ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ మనకి 9 టేబుల్లో చేసామంటే లాస్ట్లో ఏం పోవాలి మనకి? 3 times చేయాలి. మనం ఇక్కడ చెక్ చేసుకోండి, యూనిట్ డిజిట్తో చేస్తేనే అయిపోతుంది ప్రాబ్లం. 9 2s మనకి 18 వస్తుంది. సో ఇక్కడ 8 రాదు, 0. సో 0 రాదు, 3. 9 3s ఎంత? 7. సో యూనిట్ డిజిట్ 7 కరెక్ట్గానే వస్తుంది కాబట్టి మనం ఆప్షన్ సి పెట్టేయచ్చు డైరెక్ట్గా. సో 9 4s ఎంత? మనకి లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. సో ఇది రాదనమాట. క్వశ్చన్ నెంబర్ 12. ఏ నెంబర్ హూస్ 5th part ఇంక్రీజ్డ్ బై 5 ఈస్ ఈక్వల్ టు. సో ఒక నెంబర్ అని చెప్పారు, మనకు ఆ నెంబర్ ఏదో తెలియదు. నేను నెంబర్ని ఏమనుకుంటున్నానంటే ఏ అనుకుంటున్నాను. ఏ నెంబర్ హూస్ 5th part అంటే 1/5 కదా, ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 అంటే ఈ 1/5కి +5 యాడ్ చేస్తే ఇది ఈక్వల్ టు థర్డ్ పార్ట్ డిక్రీజ్డ్ బై 7. సో థర్డ్ పార్ట్ అంటే ఏంటి? మనం ఏ కదా, సో ఏలో థర్డ్ పార్ట్ అంటే 1/3 డిక్రీజ్డ్ బై 7 అన్నాడు. సో దీన్ని 7తో డిక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఏం అడిగాడు అంటే మనకి హాఫ్ ఆఫ్ ది నెంబర్ అంటే a/2. ఇది మనల్ని కనుక్కోమంది. సో ఇక్కడ మనం ఈ 5 అనేది ఇక్కడ అలాగే ఉంచేసుకుందాం. ఈ 7 ఇటుకు తీసుకొని వస్తే మనకేమవుతుంది? ప్లస్ అవుతుందా? సో ఇది a/5 + 12 ఈక్వల్ టు a/3. సో ఈ a/5ని అటుకు తీసుకొని వెళ్తే మనకేమవుతుంది? a/3 మైనస్ a/5 ఈక్వల్ టు ఎంత? మనకి 12. సో ఇది డైరెక్ట్గా రాసామన్నమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే 5a మైనస్ 3a ఇదేమవుతుంది? మల్టిప్లై చేయాలి ఇక్కడ 15 ఈక్వల్ టు 12. సో అది 5a మైనస్ 2a ఎంత అవుతుంది మనకి? 2a డివైడెడ్ బై 15 ఈక్వల్ టు 12. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 6 times. సో a ఈక్వల్ టు ఎంత? 6 × 15 అంటే ఎంత? 90. మరి a/2 ఎంత అవుతుంది మనకి? 90 డివైడెడ్ బై 2 45. ఆప్షన్ ఏ మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. విపుల్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ రెంట్. సో 30% రెంట్. సో ఇది 30% రెంట్. 60% ఆఫ్ రిమైనింగ్ ఆన్ గ్రాసరీస్. రిమైనింగ్ ఎంత మనకి? రిమైనింగ్ ఎంత అంటే 30% రెంట్కి పోయింది. రిమైనింగ్ ఎంత మనకి? 70%. ఇందులో 60% అంటే ఎంత అవుతుంది మనకి? 42%. దేనికి? గ్రాసరీస్కి. అలాగే 40% ఆఫ్ రిమైనింగ్ ఆన్ అదర్స్. రిమైనింగ్ ఎంత ఇక్కడ? 30 + 42 అంటే మనకి 72 పోయినట్టు. సో రిమైనింగ్ ఎంత? 28. ఇందులో 40% అనేది దేనికి? అదర్స్కి. సో ఇక్కడ 0 0 క్యాన్సల్. 4 8s ఎంత? 32. 4 2s 8 + 3 ఎంత? 11. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏమంటాం? పాయింట్ వాల్యూ. సో ఇదంతా 11.2. ఇక్కడ 30 + 42 ఎంత మనకి? 72. అంటే రిమైనింగ్ ఎంత మనకి? 28 కదా. ఈ 28లో 11.2 ఇది. మరి ఇక్కడ రిమైనింగ్ ఎంత? 16.8. ఇదేమవుతుంది మనకి? సేవింగ్స్. సో ఇప్పుడు సేవింగ్స్ ఎంత ఇచ్చాడు మనకి? ఈ 16.8% అనేది 7056. వాడు ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? హౌ మచ్ డస్ హీ స్పెండ్ ఆన్ గ్రాసరీస్? 42% ఎంత? అది వాడు అడుగుతుంది. క్రాస్ మల్టిప్లై చేయడమే. ఇక్కడ మనకి 7056 × 42 డివైడెడ్ బై 16.5. సో ఇక్కడ మనం చూసామంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times పోతుంది. కానీ ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది. సో పాయింట్ పెట్టుకుందాం. సో దీన్ని నేను ఎలా కొంచెం 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇది 0.1. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టేబుల్లో 4 1s 4. బ్యాలెన్స్ 30 అంటే 7 times పోతుంది. బ్యాలెన్స్ 2 ఇక్కడ 25 అంటే 6 times పోతుంది. బ్యాలెన్స్ 16. సో 4 times పోతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 1 వాల్యూ. సో ఇది పైకి పోతే ఏమవుతుంది? 1. ఇక్కడ 0 పెరుగుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 1 వాల్యూ ఉందంటే 0.1 ఏమవుతుంది? 1/10.
సో ఈ 1/10 పైకి పోతే 10/1 అవుతుంది. ఇది 17640. ఇది మన ఆన్సర్. సో మీకు ఇది క్లారిటీగా లేకపోయినా 1764 అంటే మనకు ఒక ఆప్షనే ఉంది కాబట్టి ఈ 17 రాగానే మీరు ఆన్సర్ పెట్టేయాలన్నమాట. క్యాలిక్యులేషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 14. కాస్ట్ ఆఫ్ టొమాటోస్ పర్ కేజీ ఇంక్రీజ్డ్ బై 300%. సో ఇప్పుడు ఇది కాస్ట్ ఏమనుకుంటున్నాం మనం, కాస్ట్ స్టార్టింగ్ 100 అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది అన్నాడు, 300% పెరుగుతుంది అన్నాడు. సో 100 + 300 ఎంత అవుతుంది, 400 అవుతుంది. హౌస్ వైఫ్ రెడ్యూసెస్ హర్ కన్జంప్షన్. సో కన్జంప్షన్ ఇంతకుముందు ఇది 100 అనుకుందాం. సో ఇప్పుడు మనకి కాస్ట్ కన్జంప్షన్ ఇదంతా మనకి కాస్ట్ ఇంటూ కన్జంప్షన్ కదా. సో ఇదంతా 10,000 ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే 70% తగ్గించేశారంట. ఇప్పుడు -70% అంటే ఇది ఎంత అవుతుంది మనకి 30. అంటే ఇప్పుడు మనకి కన్జంప్షన్ ఇంతకుముందు టోటల్, సో టోటల్ ప్రైస్ అనేది ఇది కాస్ట్ ప్రైస్ ఇంటూ మనకి కన్జంప్షన్. సో ఇది టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఎంత ఖర్చు పెట్టాం అనేది. సో ఒక్కొక్కటి కాస్ట్ ఇది మనం ఎంత కొంటున్నాం అనేది. ఇక్కడ 400 × 30 అంటే ఎంత అవుతుందో మనకి 12,000. సో ఇంతకుముందు 10,000 మనం ఖర్చు పెడితే ఇప్పుడు 12,000 ఖర్చు పెడుతున్నాం. అంటే ఎంత పెరిగినట్టు మనకి 20% ఖర్చు పెరిగినట్టు. సో 20% అనేది ఇంక్రీజ్ అయినట్టు. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ 16,500. ఇది ఇన్కమ్. అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఈస్ 12,000. ఇది ఎక్స్పెండిచరు. మరి సేవింగ్స్ ఏమవుతుంది, ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ తీస్తే సేవింగ్స్ ఎంత, 4,500. నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 24%. సో ఇప్పుడు 165 × 24 వేయచ్చు డైరెక్ట్గా. ఇక్కడ జీరోస్ కదా, సో మీరు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ఇలా రాసుకోండి. సో ఇప్పుడు 24 అంటే మనకి 4 5 సార్ ఎంత మనకి 20. ఇక్కడ మనకి 24 + 2 26. 4 1 సార్ 4 + 2 ఎంత 6. ఇప్పుడు 2 × 165 ఎంత 330. ఇది 0 6 3960. సో ఇక్కడ మనకి 3,960 పెరిగింది. సో దీనికి 16,500 యాడ్ చేసామంటే 0 6 14 ఇది 10 20,460. ఇది ఇన్కమ్ అనమాట. బట్ హిస్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 10%. ఇది ఎక్స్పెండిచర్ కదా, 10% తగ్గింది. సో ఇందులో 10% తగ్గితే ఎంత అవుతుంది మనకి 10,800 అవుతుంది. అంటే 1000 2000 తగ్గియాలి. సో ఇప్పుడు మనకి సేవింగ్స్ ఎంత అవుతుంది, ఇందులో నుంచి తీసేయాలి. సో సేవింగ్స్ ఎంత అవుతుంది మనకి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి 340. సో ఈ 340 తక్కువ ఎంత అవుతుంది మనకి 10,000. సో 10,000లో ఒక 340 తీసేయాలి, 9,660. సో ఇది ఈజీ అనమాట. మీరు ఈ టైప్లో చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా చేయొచ్చు. 0 6 14లో 8 తీస్తే 6, ఇక్కడ ఒకటి క్యారీ చేసాం కాబట్టి 19లో 10 తీస్తే 9. ఇలా అయినా చేసుకోవచ్చు మీరు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత పెరిగింది అంటున్నాడు, 5,160 పెరిగింది. దేని మీద, 4,500 మీద. సో 0 0 క్యాన్సిల్. ఇక్కడ మనకి 5 టేబుల్లో 9 టైమ్స్. ఇక్కడ మనకి 5 టేబుల్లో పోదా, సో 5 టేబుల్లో పోదు. మనకి ఎందులో పోతుందంటే 3 టేబుల్లో. 3 టేబుల్లో 15 టైమ్స్. ఇక్కడ 0. అలాగే 3 టేబుల్లో ఇది 17, ఇదేమో 2. సో 172/150. సో 15 టేబుల్లో ఇది 15 ఇక్కడ 15 1 టైమ్స్. ఇక్కడేమో 15 11 టైమ్స్ ఎంత 165. ఇదేమో మనకి 15 10 టైమ్స్. సో 11 సంథింగ్ పోతుంది. అంటే ఇక్కడ మనకి 11 ప్లస్ అలా వచ్చేది ఏముంది 115%. ఇది మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఒకటి 120 ఉంది. సో 12% ఇలా 120% అనేది పాసిబుల్ అవ్వదు. ఓన్లీ ఇది మాత్రమే పాసిబుల్ అవుతుంది. మోర్ దెన్ 100 ఉంది కదా, సో రౌండ్ ఫిగర్కి రావట్లేదు మనకి, ఇక్కడ ఆడ్ నెంబర్ లాగా వచ్చింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 16. మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రమేష్ ఇన్ ద ఇయర్ 2021. సో ఇది ఇన్కమ్ ఎంత 18,600. అండ్ హిస్ మంత్లీ ఎక్స్పెండిచర్ వాస్ 12,400. సో ఇది ఎక్స్పెండిచర్. ఇన్ 2022, సో 2022లో హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 15%. సో దీని మీద ఒక 15% పెరిగింది. అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 8%. దీని మీద ఒక 8% పెరిగింది. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్. సో ఇదంతా మనకి 6,200.
ఇది సేవింగ్స్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఎంత పర్సెంటేజ్ సేవింగ్స్ ఇంక్రీజ్ అయింది అని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ 18,600, 10% అంటే ఎంత, 1860, మరి 5% అంటే ఇందులో సగం, సో 930. ఇలా చేసుకుంటే మీకు ఈజీ ఉంటుందన్నమాట. అప్పుడు డైరెక్ట్గా యాడ్ చేయండి. ఇది 9, ఇక్కడ 9, 8 ఎంత, 17, 17 + 6 ఎంత, 23, 10 + 1 11, 1 + 1 2. సో ఇదంతా మనకి 21,390. సో 124 × 8 అంటే 8 4 సార్ ఎంత, 32, 16 + 3 19, 8 1 సార్ 8 ప్లస్ ఇదంతా 9. సో మనకి 992 పెరిగింది. సో 12,400కి 992 యాడ్ చేస్తే ఇక్కడ 2, ఇక్కడ 9, ఇక్కడ 13, 13,392. సో ఇక్కడ ఇది ఎంత అవుతుంది మనకి, ఇక్కడ కరెక్ట్గా 8,000, కాకపోతే ఒక 2 తక్కువ 8,000. సో మనకి 7,998 అవుతుంది. ఇక్కడ మన డిఫరెన్స్ ఎంత, 1798 డిఫరెన్స్. ఎంత పెరిగింది అన్నాడు. సో దేని మీద బేస్ చేసుకొని చేయాలి, మనం దీని మీద బేస్ చేసుకొని చేయాలి. సో 6,200 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అనమాట. ఇక్కడ మనం 2 టేబుల్లో చేసుకోవచ్చు. ఇది 31, ఇక్కడ 2 టేబుల్లో మనకి 8 టైమ్స్, బ్యాలెన్స్ ఎంత 19 అంటే 9 టైమ్స్, బ్యాలెన్స్ 19, సో 9 టైమ్స్. ఇక్కడ మనకి 31, సో ఎన్ని టేబుల్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఎంత మనకి 62 కదా. సో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి, 279. సో అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్ కరెక్ట్గా పోతుంది. సో 29% అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 17. 2 candidates contested in an election. 80% of the voter cast their votes. సో 100% మనకి ఓట్స్ ఉంటే అందులో 80% మనకేం చేశారు, ఓట్స్ వేశారు. అవుట్ ఆఫ్ విచ్ 5% ఆఫ్ ది పోల్డ్ ఓట్స్ వేర్ ఇన్వాలిడ్. సో ఇందులో 80%లో 5% అనేది ఇన్వాలిడ్. ఇక్కడ 20 టేబుల్లో 4 టైమ్స్, ఇది 5 టైమ్స్, 5 క్యాన్సిల్, ఎంత 4% ఇన్వాలిడ్, -4% అంటే ఎంత 76% అనేది ఇవేంటి వ్యాలిడ్. విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. సో ఇందులో 70% అనేది విన్నింగ్కి, మరి లోసర్కి ఎంత వస్తాయి 30%. మెజారిటీ ఎంత అన్నాడంటే 36,480. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 40%. సో ఈ 40% ఎంత అవుతుంది, 36,480. సో ఇది 76% అయినా కానీ దీనికి టోటల్ అనేది ఎంత అవుతుంది మనకి, ఇక్కడ మనకి టోటల్ 100% వ్యాలిడ్ ఓట్స్ తీసుకోవాలి. సో 100% వ్యాలిడ్ ఓట్స్ ఎంత, ఇవి టోటల్ ఓట్స్ మీద 76% ఆన్ టోటల్ ఓట్స్ కదా, టోటల్ ఓట్స్ మీద. సో ఫస్ట్ మనం ఈ వ్యాలిడ్ ఓట్స్ ఎంత కనుక్కోవాలంటే ఇది 100% అయితే ఎంత. సో ఇప్పుడు మనకి 40, ఇది 100 × 36,480 డివైడెడ్ బై 40, 0 క్యాన్సిల్. 4 టేబుల్లో ఇది 9 టైమ్స్, ఇది 1 టైమ్, ఇది 2, సో 91,200. ఇదేంటి మనకి, ఇది టోటల్ ఓట్స్ మనకి వ్యాలిడ్ ఓట్స్ అనమాట. ఇది ఎంత మనకి 76%. మరి ఇప్పుడు వాడు మనల్ని ఏం అడిగాడు, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. సో ఇది ఎంత 100% ఎంత అది వాడు అడిగింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 91,200 × 100 డివైడెడ్ బై 76. ఇక్కడ మనకి 76 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైము, బ్యాలెన్స్ ఎంత 15, 152 అంటే 2 టైమ్స్. సో ఇక్కడ 2 సున్నాలు, ఎంత అవుతుంది మనకి 1,20,000. సో ఆప్షన్ బి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. An investor invested 2 lakh in shares. The shares rose by 18%. అంటే 18% పెరిగింది. 2 lakh మీద 18% అంటే ఎంత అవుతుంది మనకి 36,000. సో ఇదంతా 2,36,000 అండ్ ఫెల్ బై 15%. సో ఇప్పుడు 2,36,000లో మనకి 15% అంటే ఎంత. సో ఫస్ట్ 10% తీసుకుందాం, ఎంత 23,600. మరి 5% అంటే ఎంత అవుతుంది, ఇందులో సగం కదా. సో ఇది 11, ఇక్కడ 16 అంటే 8, సో ఇక్కడ 11,800 అవుతుంది. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి
0 0 14, సో ఇక్కడ మనకి 5, సో 35,400 అవుతుంది. సో ఇక్కడ ఇదంతా మనకి 2,06,000, ఇదేమో ప్లస్ 18%, ఇక్కడేమో -15%. మళ్ళీ ఇందులో ఏం చేయాలి, ఒక 3% తగ్గిందన్నాడు. ఇప్పుడు 2,06,000లో ఒక 3% ఎంత అవుతుంది మనకి, ఇదెంత అంటే 18, ఇక్కడ 0, ఇది 6,018 అవుతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ఈ 1 అనేది క్యారీ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 1, ఇక్కడేమో 0, 2 3 సార్ 6, సో 6,018 కదా అక్కడ. ఈ 2,06,000లో నుంచి 6,018, సో ఇది 2, ఇది 8, ఇదేమో 5, 200లో 6 తీస్తే 194. మనకేం అడిగాడంటే ఒరిజినల్కి ఇప్పుడున్న నెట్ పర్సంటేజ్కి ఎంత డిక్రీజ్ అన్నాడు. సో ఎంత పెరుగుతుంది మనకి, ఇక్కడ 2 lakh, ఇదేమో 1,94,582. సో దీనికి ఎంత యాడ్ చేయాల్సి వస్తుంది మనకి, 8, ఇక్కడ 1, ఇక్కడ ఇది 4, ఇక్కడ ఇది 5. డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 5,418. సో ఇది 2 lakh మీద, మరి 1 lakh మీద ఎంత అవుతుంది, 2,709 అవుతుంది. సో ఇప్పుడు 1 lakh మీద, సో 1 lakh మీద మనకి ఇది ఎంత అంటే 2,709. 1 lakh మీద ఎందుకు చేస్తున్నానంటే పర్సంటేజ్ అనేది ఇలా మీకు ఈజీగా ఉంటుందని, మీరు ఎలా చేసుకున్నా అదే వస్తుంది. సో 5,418 డివైడెడ్ బై 2 lakh ఇంటూ 100, ఇక్కడ 2 0 క్యాన్సల్, 2 టేబుల్లో 1,000, ఇక్కడ 2 టేబుల్లో 2,709. సో ఇక్కడ పాయింట్ తర్వాత 3 వాల్యూస్ రావాలి, ఎందుకంటే ఇక్కడ మనకి 3 0 కాబట్టి. ఎంత, 2.709, అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 2.7%. ఇక్కడ పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది కదా. సో ఇంతకుముందు మన దగ్గర 2 lakh వాల్యూ ఉంటే ఇప్పుడు అది ఎంత అయింది, ఆ వాల్యూ 1,94,582 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 2.7% డిక్రీస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates 80% ఆఫ్ ది ఓటర్స్ క్యాస్ట్ దర్ ఓట్. ఇప్పుడు మనకి టోటల్ ఓట్స్ ఏమో 100% ఉంటాయి, ఇందులో 80% మంది ఓటేశారనమాట. ఈ 80%లో 4% ఓట్లు అనేది ఇన్వాలిడ్. సో 80లో 4% ఎంత అవుతుంది, 20లో, సో 20 టేబుల్లో 4 సార్లు, ఇది 5 సార్లు, 16/5 అంటే ఎంత, 3.2. జస్ట్ సింపుల్, దీన్ని 2 times చేసి ఒక పాయింట్ వాల్యూ పెట్టుకోవచ్చు. సో అలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇందులో నుంచి మనం ఏం తీయాలి, ఈ 3.2% తీయాలి, ఎందుకంటే ఇన్వాలిడ్ ఓట్స్ కదా. సో టోటల్ ఎంత, ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఇందులో 80% ఎంత అని చెప్పారు మనకి, 15,360. ఇది 18% అయితే, 100% అయితే మనకు టోటల్ ఇది కనుక్కోవచ్చు. సో దీన్ని నేను ఏం చేస్తాను, 15,360 80% అయితే రివర్స్ చేద్దాం, 100 డివైడెడ్ బై 80. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి 76.8%. ఈ వాల్యూ టోటల్ ఎంత అనేది ఇది అనమాట. ఇప్పుడు ఇది 76.8% అనే దాన్ని మనం బేస్ చేసుకొని ఈ టోటల్ ఓట్స్ ఎంతో మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు 76.8 అనేది ఇదైతే మనకు 100 ఎంత అవుతుంది, 100 డివైడెడ్ బై 76.8. సో ఇప్పుడు 76.8 మనకి ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇది 2 times పోతుంది కరెక్ట్గా. ఇక్కడేమో పాయింట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, 20 times అనుకుంటాం. ఇక్కడ మరి 0 ఉంది కాబట్టి ఇది 0. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్లో ఇది 100, ఇక్కడ 2 టేబుల్లో ఇది 40, 0 0 క్యాన్సిల్. 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 25 times పోతుంది మనకి. సో 25 ఇంటూ ఇక్కడ 10, 250, ఇక్కడ 2 zeros. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 25,000 మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 20. హాఫ్ లీటర్ సొల్యూషన్ కంటైన్స్ 15% ఆల్కహాల్. హాఫ్ లీటర్ అంటే ఎంత, 500 ml. సో ఇందులో 15% అనేది ఏంటి, ఆల్కహాల్. సో 15% ఆఫ్ 500 ఎంత అవుతుంది మనకి, 75 ml. సో రిమైనింగ్ ఎంత మనకి, 425 ml అవుతుందా. టు చేంజ్ ద ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ టు 50%. సో ఇప్పుడు 15% ఉంది, దీన్ని 50% చేంజ్ చేస్తారంట. ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ టు బి మిక్స్డ్. ఇప్పుడు ఇది 50% చేస్తున్నారంటే రెండు ఈక్వల్ అవ్వాలి కదా. ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు, ఇక్కడ 0 యాడ్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఎంత యాడ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఇది 425 ml. మరి ఇది కూడా ఏం చేయాలి, 425 ml అవ్వాలి. ఎందుకంటే అప్పుడు 50% అంటే
1:1 రేషియో అవుతాయి కదా. సో ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నట్టు? 350 ml యాడ్ చేస్తున్నట్టు. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 12%. ఇక్కడ క్వశ్చన్లో అన్ని పర్సంటేజ్లో ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ నేను ఏమనుకుంటున్నానంటే 100 అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏమైంది? 12% ఇంక్రీజ్డ్. సో 12. సో 112 అవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంక్రీజ్డ్ బై 23%. ఇప్పుడు 23% అంటే ఇందులో 3% ఎంత అవుతుంది? 3.36 అవుతుందా? జస్ట్ ఇంటూ 3 వేసి పక్కన 2 పాయింట్లు పెట్టేయండి. సో ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తాను మీకు. 23 అంటే 20 + 3 కదా. సో ఇది 3%. ఇప్పుడు 20% అంటే దీన్ని ఇంటూ 2 చేయండి. ఎంత అవుతుంది? 224 అవుతుంది. మనకి 20 కాబట్టి పాయింట్ తర్వాత ఒక వాల్యూనే పెడతాం. సో 22.4 అయిపోయింది. సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు సెపరేట్గా చేసుకుంటే. ఈ వాల్యూ ఎంత మనకి? 25.76. సో దీనికి యాడ్ చేయండి. 25.76 ఎంత? ఇది 137.76. ఈ 137.76లో -34% చేస్తే ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది తగ్గుతుంది అన్నాడు. ఇప్పుడు మీరే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 137 మీద మీరు పర్సెంటేజ్ చేస్తున్నారంటే అది వాల్యూ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అంటే, ఇప్పుడు 100 మీద 12% అంటే మీకు 12 వచ్చింది. అదే 130 మీద 12% అంటే మీకు ఇంకా ఎక్కువ వాల్యూ వస్తుంది. పెద్ద నెంబర్ మీద వాల్యూ తగ్గించేటప్పుడు వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఓవరాల్గా మనకేమవుతుందంటే జస్ట్ 30% తీసుకోండి. 130 మీద 30% తీసుకుంటే మీకు ఎంత అవుతుంది? 39 అవుతుంది. అంటే ఈ వాల్యూ 100 కంటే మీకు కిందకు పోతుంది. అంటే మనకేంటి? ఓవరాల్గా డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ మనకేముంది? వాల్యూస్ పర్ఫెక్ట్గా ఎలా పోవు. ఇలా పర్ఫెక్ట్గా మనకేమన్నా 10% అంటే ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే వాట్ ఈస్ ద నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ పర్సంటేజ్ ఆఫ్ ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ ఏమో 100, ఇక్కడేమో ఆప్షన్లో 9, 10 ఉన్నాయి. సో ఇప్పుడు 10 రావాలంటే ఇది ఎంత అవ్వాలి? 9 అవ్వాలి. అంటే ఈ 10% తీస్తే ఎంత అవ్వాలి? ఇది 90 అవ్వాలి. మీరు ఇందులో నుంచి 34% తీస్తే పర్ఫెక్ట్గా నీకు 90 రాదు. సో అది మీరు చూసుకున్నా క్యాల్కులేట్ చేసుకున్నా కానీ ఇలా చూడంగానే అర్థమైపోతాయి మీకు. సో ఇక్కడ క్యాల్కులేట్ మీరు అన్నీ చేసుకుంటే ఇక్కడ 4 టేబుల్లో మీరు ఇక్కడ 6తో చేస్తే ఏమొచ్చింది? 4 వస్తుంది. ఇక్కడ -30, ఇక్కడ 4 × 6 చేయాలి కదా, ఇంటూ 34% అంటే అది చేసింది మనం ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు వాల్యూ మిగులుతుంది కదా. సో అలా వాల్యూ మిగలకూడదు. 90 రావాలంటే పర్ఫెక్ట్గా రౌండెడ్ ఆఫ్ నెంబర్ రావాలి. అలా రావట్లేదంటే మనకేమవుతుంది? ఓన్లీ 2 ఆప్షన్లే ఉన్నాయి డిక్రీస్లో. ఒకటి 9%, ఇంకొకటి 10%. సో మనం ఏం చేయొచ్చు? ఆన్సరు 9% అనేది చేసేయచ్చు. సో మీరు ఇక్కడ చూడంగానే ఈ 2 ఆప్షన్లో మీరు చూసుకొని గెస్ చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా పెద్ద వాల్యూల్లో నుంచి పర్సంటేజ్లు తీస్తున్నామంటే ఆ వాల్యూ ఎక్కువ తగ్గుతుంది. సో మీరు అలా చూసుకొని ప్రాక్టీస్ మీద చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 22. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ సునీత అండ్ మమత 85% క్యాస్ట్ ద ఓట్. సో 85 మెంబర్స్ అంటే 85%. 100% ఓటర్స్లో 85% వాళ్ళు ఓట్లు వేశారు. ఇందులో 2% అనేది ఇన్వాలిడ్ అంట. సో ఇంటూ 2% ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 2 అంటే 170 డివైడెడ్ బై 100 అంటే ఎంత మనకి? 1.7%. ఇందులో 1.7% తీసేస్తే ఎంత అవుతుంది? 83.3%. సో ఇది ఏంటిది మనకి? వ్యాలిడ్ ఓట్స్. సో ఇది టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అనమాట. ఇఫ్ సునీత గాట్ 64,974 ఓట్స్ ఇన్ విచ్ 78% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. సో ఇప్పుడు సునీతకి ఎంత వచ్చినాయి అంటే 64,974 ఓట్స్ వచ్చినాయి. ఇందులో 78% విచ్ ఈస్ 78% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. సో ఇందులో 78% అనేది సునీతకు వచ్చినాయి. సో రిమైనింగ్ మమతాకు వచ్చినాయి. అంటే ఇది 100% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఇది వ్యాలిడ్ ఓట్లు కదా, టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటే ఇది 100% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఇది ఓన్లీ వ్యాలిడ్ ఓట్స్లో ఎంత అని చెప్పాడు? 78% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. సో ఇది నాకు 78% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అని తెలుసు. రివర్స్ చేస్తాను. సో ఇంటూ 100 డివైడెడ్ బై 78. ఇప్పుడు ఇదేమవుతుంది? 83.3% ఆఫ్ టోటల్ ఓట్స్ కింద రాసుకోవచ్చా? మనం ఏం కనుక్కోవాలి? టోటల్ ఓట్స్ కనుక్కోవాలి. సో ఇంటూ 100 డివైడెడ్ బై 83.3. సో ఇప్పుడు మనకి 13 టేబుల్లో ఇది 6 టైమ్స్. సో 13 టేబుల్లో మనకి ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోదు కదా. సో 4 టైమ్స్. సో 4 టైమ్స్ అంటే మనకి 52. బ్యాలెన్స్ ఎంత? 129. సో 129 అంటే 9 టైమ్స్ 113. సో ఇక్కడ బ్యాలెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ 167 అవుతుంది.
సో 167 అంటే మనకి ఇక్కడ 4 టైమ్స్ బ్యాలెన్స్ ఎంత అంటే మనకి 129. సో ఇక్కడ 9 టైమ్స్ అంటే మనకు 117 కదా. సో 12 ఉంటుంది. సో ఇక్కడ 127 అవుతుంది. 127 అంటే మళ్ళీ 9 టైమ్స్. ఇక్కడ 117 అంటే 104 ఉంటుంది. సో 104 అంటే 8 టైమ్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఏం వస్తుంది మనకి 6 టేబుల్లో 6 8 టైమ్స్ ఎంత 48. బ్యాలెన్స్ 19 అంటే 3 టైమ్స్. మళ్ళీ బ్యాలెన్స్ 18 అంటే ఇక్కడ 3 టైమ్స్. సో ఇక్కడ 83.3 ఉంది. ఇక్కడేమో 833 ఉంది. ఎన్ని టైమ్స్ పోతుంది 10 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ అన్ని 1 0 2 3 4 5 సున్నాలు ఉన్నాయి. సో 1 5 zeros. సో మన ఆన్సర్ ఏంటి 1 lakh మన ఆన్సర్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 23. ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates P and Q, P got, ఇప్పుడు Pకి ఎంత వచ్చినాయి అంటే 78% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఇఫ్ ద టోటల్ ఓట్స్ ఆఫ్ ది ఎలక్టరేట్ వేర్ 75,60,000. సో ఇది టోటల్ ఓట్స్ అనమాట. దెన్ వాట్ వాస్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ క్యూ గాట్. సో ఇప్పుడు మనకి క్యూ ఎంత వచ్చింది. సో క్యూకి వ్యాలిడ్ ఓట్స్ ఎంత వచ్చినాయి ఇది మనం కనుక్కోవాలి క్వశ్చన్లో. ఇఫ్ 10% ఆఫ్ ది ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్ అండ్ 15% ఆఫ్ ఓట్స్ పోల్డ్ వేర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. సో ఇప్పుడు మనకి 75,60,000. ఇందులో 10% ఓటర్స్ ఓట్లు వేయలేదు అంటే 10% తీస్తే ఎంత ఉంటుంది 90%. మళ్ళీ ఇందులో 15% ఆఫ్ ఓట్స్ పోల్డ్ వేర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇందులో 15% అనేది ఇన్వాలిడ్ కదా. సో ఆ 15% తీసేస్తే 85% అవుతుంది. సో ఇందులో ఇది టోటల్ వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్లో పీ ఓట్స్ ఎంత 78%. మరి రిమైనింగ్ 22% వ్యాలిడ్ ఓట్స్ ఎవరి క్యూవి. సో ఇంటూ 22/100. సో ఇక్కడ మనకి 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. 2 టేబుల్లో 11 టైమ్స్, 2 టేబుల్లో ఇక్కడ 50 టైమ్స్. 0 క్యాన్సల్. 5 టేబుల్లో ఇది 1 టైము, బ్యాలెన్స్ 35 అంటే 7 టైమ్స్. సో ఇప్పుడు మనకేం మిగిలింది 756 ఇంటూ 9 ఇంటూ 17 ఇంటూ 11. సో ఇప్పుడు మీరు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 141,372, 141,732, 12,72,348, ఇక్కడ 1,47,312. సో ఇప్పుడు వాడు మనల్ని ఏం అడిగాడంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్యూకి ఎన్ని ఓట్స్ వచ్చినాయి. ఇక్కడ మన టోటల్ ఓట్స్ ఎంత 75,60,000 కదా. ఇప్పుడు 75,60,000లో మనకి మీరే గెస్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ 1 lakh సంథింగ్ ఉన్నాయి. సో ఇందులో 5% మీరు తీసుకున్న 10% తీసుకుంటేనే మీకు 7,56,000 వస్తుంది. ఇది 10%. మరి ఇవన్నీ 1 lakh సంథింగ్ వస్తున్నాయి అంటే మరీ చిన్న వాల్యూస్ కదా. ఇక్కడేమో మనకి వ్యాలిడ్ ఓట్స్లోనే 22% వస్తుంది. వ్యాలిడ్ ఓట్స్లోనే 22% వచ్చినప్పుడు మీకు మరీ ఇంత చిన్న వాల్యూ అనేవి రావు. సో అప్పటికి మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి అనుకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డివిజిబిలిటీ రూల్ 9 తోటి, డివిజిబిలిటీ రూల్ 11 తోటి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ ఎంత 7 to 9, ఇక్కడ 8 1 9, 3 + 4 7, 7 + 2 ఎంత 9. సో డివిజిబిలిటీ రూల్ 9 ఫాలో అవుతుంది. సో మీరు అలా అయినా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకున్న ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24. 3 candidates XYZ participated in an election. X got 30% more votes than Y. సో ఇప్పుడు X, Y, Z. X got 30% more votes than Y కదా. సో ఇప్పుడు Xకి 130, ఇదెంత 100 సరిపోయింది కదా. ఇప్పుడు 100 అయితే మనకి 30% ఎక్స్ట్రా అంటే 130. వేరాస్ Z got 25% more votes than Y. సో ఇప్పుడు మనకి Y కంటే 25% మోర్ ఓట్స్ అనమాట. ఎవరికి Zకి. సో ఇది ఎంత 125. X ఓవర్టుక్ Z by 5,000 ఓట్స్. సో ఇక్కడ వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత 5. సో ఈ 5 ఎంత అంటున్నాడు 5,000 ఓట్స్ అంటున్నాడు. ఇఫ్ 71% ఆఫ్ ది ఓటర్స్ ఓటెడ్ అండ్ నో ఇన్వాలిడ్ ఓట్స్ వేర్ క్యాస్ట్, వాట్ వాస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటింగ్ లిస్ట్. సో మనకి 71% అనేది ఓటర్స్ ఓటెడ్. ఇది టోటల్ ఓటింగ్లో కదా. ఈ 5 అనేది మనకేంటిది
ఈ టోటల్ ఓటింగ్ లిస్ట్లో వచ్చిన ఓట్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇండివిజువల్గా ఓట్ల కింద తీసుకున్నామంటే ఇప్పుడు 5 అనేది మనకి ఎంత 5000 అంటే 1 ఎంత అవుతుంది 1000 అవుతుంది. సో ఇదెంత మనకి, సో ఇక్కడ 1000 అయితే ఇక్కడ 130 ఎంత అవుతుంది, ఇది 1,30,000 ఎక్స్. సో ఎక్స్ వై జెడ్ కదా, ఇది 1,30,000. వై ఎంత 1 lakh, జెడ్ ఎంత 1,25,000. సో ఈ మూడు కలుపుకుంటే టోటల్ ఓట్స్ ఎంత, అది ఓట్స్ ఓటెడ్ 71%. ఆ 71% అనేది ఈ మూడు యాడ్ చేయాలి. మూడు యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే మనకి 3,55,000 అవుతుంది. సో 71% అనేది 3,55,000. మరి 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 3,55,000 డివైడెడ్ బై 71. ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. ఇక్కడ 3 సున్నాలు. సో మన ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 5 lakh మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 25. ప్రైజ్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఇంక్రీజ్డ్ ట్వైస్ సక్సెసివ్లీ. సో ఇప్పుడు ప్రైజ్ అనేది 2 సార్లు పెరిగింది అంటున్నాడు. 2 టైమ్స్ పర్సంటేజ్ అనేది పెంచాము. ఫైనల్ ప్రైజ్ ఎంత అంటే 2,295. ఒరిజినల్ ప్రైజ్ ఎంత అంటే 1,000. పర్సంటేజ్ ఇంక్రిమెంట్ అండ్ ది సెకండ్ టైం వాస్ ట్వైస్ ది పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఇది ఎక్స్ పర్సంటేజ్ అయితే ఇది ఎంత అవుతుంది అన్నాడు, 2x% అవుతుంది. ద పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ద సెకండ్ టైం వాస్ ట్వైస్ ది పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ఇన్ ది ఫస్ట్ టైం. సో అది కదా వాడు ఇచ్చింది. సో ఫస్ట్ మనం x% పెంచితే తర్వాత ఎంత పెంచాలి మనం, 2x% పెంచాలి. కానీ ఇక్కడ ఓవరాల్గా మనకి మోర్ దెన్ 100%. సో మోర్ దెన్ 100% అనేది పెరిగింది. ఇప్పుడు వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు, బై వాట్ పర్సంటేజ్ వాస్ ద ప్రైస్ ఇంక్రీజ్డ్ ద సెకండ్ టైం. సెకండ్ టైం అనేది ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. మనకి ఓవరాల్గా ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, అరౌండ్ 130% ఇంక్రీజ్ అయింది. సో 130% ఇంక్రీజ్ అయింది. సో 130లో ఇక్కడ x%, ఇక్కడ 2x% అంటే ఇక్కడ మనకి మోర్ దెన్ 50% పైనే వస్తుంది కదా. ఇక్కడ ఇది అనేది మనకి చాలా ఎక్కువ పర్సంటేజ్ రావాలి, ఎందుకంటే ఇక్కడ 2x% కాబట్టి. సో మనం ఇక్కడ ఆప్షన్స్లో రెండే ఉన్నాయి 50% కంటే, 65%, 70%. 70% అనేది రౌండ్ ఫిగర్గా ఉంది కాబట్టి 70% తీసుకొని చేద్దాం మనం. సో ఇది 70% అయితే ఇది ఎంత అవుతుంది మనకి, ఇందులో సగం అంటే 35% అవ్వాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, 35% యాడ్ చేస్తే 350, 1350. సో ఇప్పుడు దీని మీద మనం ఏం చేస్తాము, 70% ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 170% అవుతుంది. 0 0 0 0 క్యాన్సిల్. ఇప్పుడు 7 5s ఎంత మనకి 35, 7 3s ఎంత 21 + 3 24, 7 1s 7 + 2 ఎంత 9, 1 × 135 ఎంత 135. సో 5 9 ఇది 12, 2,295 పర్ఫెక్ట్గా సరిపోయింది. అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 70% మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 26. ఆర్ టార్గెట్స్ టు స్కోర్ 85% మార్క్స్ ఇన్ ఎగ్జామ్. సో ఎగ్జామ్లో 85% స్కోర్ చేయాలి, అది ఆర్ టార్గెట్. ఆ టోటల్ ఎగ్జామ్లో మనకు స్కోర్ ఎంతో తెలియదు. నేనేమనుకుంటున్నానంటే ఏ అనుకుంటున్నాను, ఇది ఆర్ టార్గెట్ అనమాట. సో ఈ టోటల్ ఎగ్జామ్ మార్క్స్ ఇది నేనేమనుకున్నాను, ఏ అనుకున్నాను. సో 85% అనేది ఆర్ టార్గెట్. హీ స్కోర్స్ 450 మార్క్స్ అండ్ మిస్సెస్ ద టార్గెట్ బై 35%. సో ఇప్పుడు ఈ టార్గెట్ని నేను దేనికి ఈక్వల్ చేసుకోవచ్చు, హీ స్కోర్స్ 450 మార్క్స్ అండ్ మిస్సెస్ ద టార్గెట్ బై 35%. సో ఈ 450 + 35% ఆఫ్ టోటల్ మార్క్స్ కలిపితే ఏమవుతుంది, ఈ టార్గెట్ అవుతుందా, అవుతుంది కదా. ఇక్కడ ఒక 35% మిస్ అయ్యాడు, ఇక్కడేమో 85% అనేది మన టార్గెట్. ఇక్కడ వాడు స్కోర్ చేసింది 450. సో ఇది వాడు ఇచ్చింది అనమాట. సో ఇది టార్గెటే, ఇది టార్గెటే, రెండు ఈక్వల్ చేసుకోవచ్చు. ఇక్కడేమో 85%, ఇక్కడేమో 35%. సో 85%లో 35% తీస్తే 50% ఎంత, ఈక్వల్ టు 450. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. మరి ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, 900. సో ఇప్పుడు వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు, హౌ మచ్ ఇంక్రిమెంట్ ఇన్ పర్సంటేజ్ షుడ్ బి దేర్ ఇన్ హిస్ సెకండ్ మార్క్స్ ఇన్ హిస్ స్కోర్డ్ మార్క్స్ టు మీట్ ద టార్గెట్. సో ఇప్పుడు టోటల్ మార్క్స్ ఎగ్జామ్లో ఎంత, 900. వాడు ఏం అడుగుతున్నాడంటే హౌ మచ్ ఇంక్రిమెంట్ ఇన్ పర్సంటేజ్ షుడ్ బి దేర్ ఇన్ హిస్ స్కోర్డ్ మార్క్స్ టు మీట్ ద టార్గెట్. మనకి 450 వచ్చినాయి అంటే 50% మనం స్కోర్ చేసాము. సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే
పర్సంటేజ్ అనేది ఇంకా ఎంత ఇంక్రీజ్ చేస్తే, సో ఇంకా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే మనం అనేది టార్గెట్ మీట్ చేస్తాము, అది వాడు అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 50% ఉంది. 50%లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే అదేమవుతుంది, 35 అవుతుంది. సో 70% కదా. సో వాడు అడిగింది ఏంటంటే స్కోర్ కార్డ్లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి. స్కోర్ కార్డ్లో 70% ఇంక్రీజ్ చేయాలి. అంటే ఇప్పుడు 450 ఇంటూ 70%. ఇక్కడ 0 0 0 0 క్యాన్సల్. 7 5 ఎంత, 35. 7 4 ఎంత, 28. 28 ప్లస్ 3 ఎంత, 31. సో ఇక్కడ మనకి టోటల్ స్కోర్ ఎంత రావాలి అంటే ఇక్కడ 865 ఇది స్కోర్ రావాల్సింది. మీరు 900 ఇంటూ 85% చేశారంటే సేమ్ అదే వస్తుంది అనమాట. 720 ప్లస్ 45. సో ఇక్కడ 5 ఇంటూ 9 కదా, ఇది 45. ఇదంతా మనకి 72. సో 765, సారీ ఇది 765 కదా, రెండు సేమే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే వాడు అడిగింది అదనమాట. మీరు ఈ పాయింట్ అర్థం కాకపోయిందంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో మన ఆన్సర్ ఎంత అంటే 70%. Question number 27. In an election between two candidates, P receives 42% of valid votes. So P 42% of total valid votes. And Q won by 45,360. సో ఇప్పుడు టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో పీకి ఏమో 42%, మరి క్యూకి ఎంత వచ్చి ఉంటాయి, 58%. సో ఇక్కడ వాన్ బై ఎంత, 45,360. మరి ఇక్కడ ఈ గ్యాప్ ఏమవుతుంది, వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత, 16. సో ఈ 16% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అవుతుందా ఈ వాల్యూ. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లం చేస్తాం. 20% పీపుల్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. సో ఇప్పుడు ఇది టోటల్ వ్యాలిడ్ ఓట్స్ పర్సంటేజ్ ఎంత. సో ఇది 100% కింద మనం తీసుకొని చేసాం కదా. ఇక్కడ మనం మిగిలిపోయిన దాంట్లో చూసుకొని ఈ ప్రాబ్లం చేయొచ్చు. 20% పీపుల్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్. సో ఇప్పుడు మనకి 20% పీపుల్ అనేది వాళ్ళు ఓట్లే వేయలేదు. సో 100లో 20% తీసేసేయండి. నెక్స్ట్ 10% ఓట్స్ వేర్ క్యాస్ట్ అండ్ వేర్ ఫౌండ్ ఇన్వాలిడ్. సో ఇందులో ఒక 10% అంతా ఇన్వాలిడ్, అంటే 80లో 10% అంటే 8 కదా. సో ఇది 72%. ఇదేంటిది, టోటల్ వ్యాలిడ్ ఓట్స్. సో ఈ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ పర్సంటేజ్ కింద మనం తీసుకుంటే ఇది టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అనేది 72%. ఇది టోటల్ పర్సంటేజ్ మీద ఆన్ టోటల్ ఓట్స్. మనకి ఇది 16% ఎంత అని తెలుసు, 45,360 తెలుసు. మరి 100% అంటే ఎంత అవుతుంది మనకి, 45,360 ఇంటూ 100 డివైడెడ్ బై 16. సో ఇప్పుడు ఇదేంటి, టోటల్ వ్యాలిడ్ ఓట్స్. సో టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఎంత మనకి 72%. వాడు మనల్ని అడిగింది ఏంటి, 100%. సో ఇంటూ 100 డివైడెడ్ బై 72. ఇప్పుడు 9 టేబుల్లో 8 టైమ్స్. సో 9 టేబుల్లో మనకి ఎన్ని టైమ్స్, ఇది 5 టైమ్స్. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0. సో ఇక్కడ ఇది 4, ఇక్కడ 0. సో 16 టేబుల్లో మనకి ఇది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 టైమ్స్ 48, బ్యాలెన్స్ 240. సో బ్యాలెన్స్ 240 అంటే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది. సో బ్యాలెన్స్ 240 అంటే డైరెక్ట్గా 24 వరకు తెద్దాం. సో ఇక్కడ 1 టైం ఎంత, బ్యాలెన్స్ 80. సో 5 టైమ్స్ అనమాట. సో ఇది ఇక్కడ 8 టేబుల్లో మనకి ఇది పోతుందా అంటే పోదు కదా. సో 4 టేబుల్లో చెక్ చేద్దాం. 4 టేబుల్లో ఇది 25 టైమ్స్, ఇక్కడ బ్యాలెన్స్ 2 టేబుల్లో ఇది 5. సో ఇది 50 అవుతుంది. 50 ఇంటూ 25 ఎంత మనకి 1250 ఇంటూ ఇక్కడ ఇదంతా 315. సో ఇక్కడ మనకి లాస్ట్ వాల్యూ అనేది ఒక 0 రావాలి, దానికి ముందు 5 వస్తాయి అనమాట. ఓన్లీ ఆప్షన్ ఏ అనేది పాసిబుల్ అవుతుంది మీకు. సో మీరు చెక్ చేసుకున్నారంటే ఇక్కడ లాస్ట్ వాల్యూ 0 రావాలి. సో 0 అంటే ఇక్కడ 0 టు ఎనీథింగ్ మీకు 0లో వచ్చేస్తాయి. ఆ తర్వాత 5 5 జార్ ఎంత, 25. 5 1 జార్ 5 ప్లస్ 2, ఇక్కడ ఎంత 7. 5 3 జార్ 15. ఇక్కడ 2 ఇంటూ 315 ఎంత మనకి 630. 1 ఇంటూ 315. 0 5 7, ఇక్కడ 13, ఇక్కడ ఇది ఎంత 10. సో ఇది ఇక్కడ ఇది 8 కదా, 8 ఇది. సో ఇదైతే మనకి 9. సో 3,93,750 ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూ అనేది 9 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 28. ఎవ్రీ మంత్ ఎ మ్యాన్ కన్జ్యూమ్స్ 20 kg రైస్ అండ్ 8 kg wheat.
ద ప్రైజ్ ఆఫ్ రైస్ ఈస్ 20% ఆఫ్ ప్రైజ్ ఆఫ్ వీట్. సో ప్రైజ్ ఆఫ్ రైస్ ఈక్వల్ టు 20% ఆఫ్ వీట్. సో ఇది 5 టైమ్స్ పోతుందా? సో వీట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి? ఈ 5 అటుపోతే 5 టైమ్స్ ఆఫ్ రైస్. సో ఇప్పుడు ఈ 8 kgని నేను రైస్లోకి మార్చుకోవాలంటే ఏమవుతుంది? ఇంటూ 5 చేశానంటే ఇది మార్చుకోవచ్చు కదా నేను. ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటున్నాడు? ఇవి రెండు కలిపితే 300 అంటున్నాడు. మనకి వీట్ ఎంత అవుతుంది? 5 టైమ్స్ ఆఫ్ రైస్. సో ఇప్పుడు దీన్ని 20 kg రైస్. సో రైస్ కాబట్టి నేను 6 అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 8 kgsని నేను ఎలా రాసుకోవచ్చు? 8 into 5 రాసుకోవచ్చా? ఈక్వల్ టు ఎంత? 300. ఇదేమో 20, ఇక్కడేమో 8 into 5 అంటే ఎంత? 40. సో 20 + 40 ఎంత మనకి? 60. సో 60 R ఈక్వల్ టు ఎంత? 300. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. సో రైస్ ప్రైస్ ఎంత అంటే మనకి 5 రూపీస్ పర్ కేజీ. ₹5 per kg. మరి వీట్ ఎంత అంటే 5 టైమ్స్ కదా. సో వీట్ 5 టైమ్స్ అంటే ఇది ఎంత అవుతుంది? 25 per kg అవుతుంది. నెక్స్ట్ వాడు ఏం చెప్పాడు? ప్రైస్ ఆఫ్ వీట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20%. ఇప్పుడు 25 రూపీస్ మీద 20% అంటే ఎంత అవుతుంది? ఇది 5 టైమ్స్. ఎంత పెరిగినట్టు? 5 రూపీస్ పెరిగినట్టు. సో 25 ఉండేది ఇప్పుడు ఎంత అవుతుంది? 30 అవుతుంది. వాట్ పర్సంటేజ్ రెడ్యూక్షన్ ఇన్ రైస్ కన్సంప్షన్ ఈస్ నీడెడ్ టు మెయింటైన్ ద సేమ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 300? 300 ఖర్చు పెడతాడంట. ఇది మాత్రం 8 kgలు. సో 8 kgలు ఇప్పుడు ఎంత? 30 రూపాయలు. సో ఇది ఎంత అవుతుంది? 240 అనమాట. టోటల్ మన దగ్గర ఎంత ఉన్నాయి? 300. సో మిగిలింది ఎంత? 60 రూపాయలు. ఈ 60 రూపాయలతోటి మనం ఎన్ని కేజీలు రైస్ కొనొచ్చు? కేజీ ఎంత? 5 రూపాయలు. సో 60 divided by 5. ఎన్ని కేజీలు కొనొచ్చు మనం? 12 kg కొనొచ్చు. సో అది వాడు అడిగింది అనమాట. ఇక్కడ వాడు ఏం అడిగాడు? దాన్ని పర్సంటేజ్లో చెప్పమంటున్నాడు. వాట్ పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ రైస్ కన్జంప్షన్ ఈస్ నీడెడ్? సో మనం ఇంతకుముందు 20 kgs కన్జ్యూమ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత కేజీలు కన్జ్యూమ్ చేస్తున్నాం మనం? 12 kgsే కన్జ్యూమ్ చేస్తున్నాం. సో అంటే ఒరిజినల్ మీద మనం ఎంత తగ్గించినట్టు? 8 తగ్గించినట్టు. సో 8 divided by 20 into 100. సో ఇది 5 టైమ్స్. 8 5 ఎంత? 40. సో 40% అనేది మనం తగ్గించుకున్నట్టు కన్సంప్షన్. అది మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 29. శాలరీస్ ఆఫ్ P and Q టుగెదర్ అమౌంట్ టు 9,60,000. P and Q సేవ్స్ 64%, 44%. సో ఇది ఇన్కమ్, ఎక్స్పెండిచరు, సేవింగ్స్. ఇక్కడ మనకి P వాల్యూ తెలీదు, Q వాల్యూ తెలీదు. నేనేమనుకుంటున్నానంటే ఇన్కమ్ 100P అనుకుంటున్నాను, అలాగే ఇది 100Q అనుకుంటున్నాను. ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి 100 తీసుకుంటే అందులో పర్సంటేజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి నేను 100 వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ P and Q ఎంత మనకి సేవ్స్? ఇక్కడ 64% అంటే 100లో ఎంత అవుతుంది? ఇది 64P. ఇది ఎంత అవుతుంది మనకి? 44Q. సో ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది మనకి? ఇది బ్యాలెన్స్ కాబట్టి 36P, ఇదేమో 56Q. ఇఫ్ P ఎక్స్పెండిచర్ ఈస్ 1.5 టైమ్స్ ఆఫ్ Q ఎక్స్పెండిచర్. P ఎక్స్పెండిచర్ ఎంత? 36P. సో P ఎక్స్పెండిచర్ ఈస్ 1.5 టైమ్స్ ఆఫ్ Q ఎక్స్పెండిచర్. ఇప్పుడు 1.5 టైమ్స్ ఆఫ్ Q ఎక్స్పెండిచర్ ఎంత మనకి? 56Q. ఇప్పుడు మనకి ఇక్కడ 6 టేబుల్లో పోతుందా అంటే 2 టేబుల్లో పోతుందా? మనకి 2 టేబుల్లో ఇది 18. సో ఇది ఎంత అవుతుంది మనకి? 18 అంటే ఇక్కడ 2 టేబుల్లో 2 టైమ్స్, బ్యాలెన్స్ 16 అంటే 8 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఈ 1.5 మనం ఎలా రాసుకోవచ్చు? 15/10గా రాసుకోవచ్చా? 3 టేబుల్లో ఇది 6 టైమ్స్, 3 టేబుల్లో ఇది 5 టైమ్స్, 5 టేబుల్లో ఇది 2 టైమ్స్, 2 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్? 14 టైమ్స్. సో ఇక్కడ 2 టేబుల్లో ఇది 3 టైమ్స్, ఇది 7 టైమ్స్. సో P/Q ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది? 7 మిగిలింది. ఇక్కడ 3, ఈ 3 అటుపోతే ఏమవుతుంది? 7/3 అవుతుంది. వాడు మనల్ని ఏం అడిగాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ P శాలరీ టు Q శాలరీ? సో ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ తెలుసు 7:3 అని. సో ఇప్పుడు ఎక్స్పెండిచర్ వీళ్ళ రేషియో, ఇది ఎక్స్పెండిచర్ రేషియో కాదు, టోటల్గా P/Q రేషియో. ఇది ఓవరాల్గా Pకి Qకి ఉన్న రేషియో అనమాట ఇది. సో మన రేషియో ఏమవుతుంది? శాలరీకి 7:3 అవుతుంది కదా. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది ఇది వాల్యూస్ కింద ఇచ్చారు, దీన్ని బేస్ చేసుకొని మనం PQ రేషియో కనుక్కున్నాం అనమాట, ఇన్కమ్ రేషియో. క్వశ్చన్ నెంబర్ 30. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, Y% ఆఫ్ ఓటర్స్ డిడ్ నాట్ ఓట్. సో టోటల్ మనకి 100% కదా.
ఈ 100%లో Y% వాళ్ళు ఓట్లు వేయలేదు. 10% ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ వేర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇందులో ఒక 10% ఇన్వాలిడ్, అంటే 90% ఏమవుతుంది, వ్యాలిడ్ అవుతుందా? ఇక్కడ 2 క్యాండిడేట్స్ హూ గాట్, ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్లో విన్నర్కి ఎంత వచ్చినాయి, 59.375%. మరి లూజర్కి ఎంత వస్తాయి? సో 100లో నుంచి ఇది తీసేయాలి, ఎంత అవుతుంది, 40.625. ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి, 18.750. సో ఇక్కడ ఇది పర్సంటేజ్ కదా, ఈ 18.750 అనేది ఎంత మనకి, 2484. ఎందుకంటే ఇక్కడ మనకి విన్నింగ్ మార్జినే కదా ఇది, ఆ విన్నింగ్ మార్జిన్ అంటే ఈ డిఫరెన్సే మనకి ఇది అవుతుంది. సో ఇప్పుడు 2484 మనకి ఈ వాల్యూ తెలుసు కదా, ఇక్కడ 2484 అంటే 18.75%. మరి 100% కింద కక్కేయాలంటే మనం ఏం చేయాలి, సో ఇది టోటల్ వ్యాలిడ్ ఓట్స్ కింద మనం మార్చుకుంటే 2484 ఇంటూ 100 డివైడెడ్ బై 18.75. ఇప్పుడు 18.75ని ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, 1875 డివైడెడ్ బై 100. మరి ఈ వాల్యూ మనం రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఇంటూ 100 అవుతుంది. సో ఇక్కడ మనకి 2484 కదా ఇక్కడ, సో ఇక్కడ ఇది 2484, ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్. సో 5 టేబుల్లో మనకి 3 టైమ్స్, బ్యాలెన్స్ ఎంత మనకి, ఇక్కడ 37 7 టైమ్స్, బ్యాలెన్స్ 25 5 టైమ్స్. 5 టేబుల్లో ఎంత, 2 టైమ్స్. ఇప్పుడు అలాగే మనకి 5 టేబుల్లో ఇది 7 టైమ్స్, బ్యాలెన్స్ 25 అంటే మనకి 5 టైమ్స్. సో 5 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, 20 టైమ్స్. సో ఇక్కడ మనకి 25 టేబుల్లో మనకి 3 టైమ్స్ పోతుందా, ఇక్కడ 25 టేబుల్లో మనకి ఇది 4 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ మనకి 3 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్. సో 8 టైమ్స్ పోతే ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, ఇక్కడ 8 టైమ్స్ ప్లస్ ఇక్కడ ఇది 2 టైమ్స్, ఇక్కడ బ్యాలెన్స్ 24 అంటే 8 టైమ్స్. 9 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 టైమ్స్, బ్యాలెన్స్ 18 అంటే 2 టైమ్స్. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, ఇక్కడ ఈ డివైడెడ్ బైలో 2 మిగిలింది, ఇక్కడ 100%. ఇక్కడ టోటల్ ఎంత ఇచ్చాడు మనకి, 16,000 అన్నాడు. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ దట్ ఎలక్షన్, అంటే టోటల్ ఇదే వాల్యూ అంత 100% వాల్యూ 16,000. సో ఈ 16,000 మైనస్ Y% ఈక్వల్ టు ఇదంతా 92 ఇంటూ 20 ఇంటూ 8 ఎంత 80. సో ఈ 2 అటుపోతుంది, ఎంత అవుతుంది మనకి, ఇంటూ 2 అవుతుంది. సో ఇక్కడ 92 ఇంటూ 80 ఇంటూ 2 ఎంత 160. ఇప్పుడు 2 ఇంటూ 160 320, 9 ఇంటూ 0 0, 9 6 are 54, 9 1 are 9 ప్లస్ 5 ఎంత 14, 0 2 7 4. సో ఇదెంత 16,000లో నుంచి Y% తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 14,720. మరి Y% వాల్యూ ఎంత అవుతుంది మనకి, ఈ 16,000లో నుంచి 14,720 తీసేయాలి, అప్పుడు 1,280. సో Y% అనేది మనకి 1,280. దీన్ని వాల్యూ నెంబర్స్లోకి చెప్పాలి. సో ఎంత అవుతుంది మనకి, సో 16,000 ఇంటూ 8 అవుతుంది. మీరు సింపుల్గా చేయాలంటే మీకు టేబుల్స్ వచ్చుంటే 16 ఇంటూ 8 ఎంత 128. సో 16,000 ఇంటూ 8% అంటే ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. 160 ఇంటూ 8 ఎంత అవుతుంది, 1,280. సో ఇక్కడ పర్సంటేజ్ ఎంత అవుతుంది అంటే 8% అవుతుంది. ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడే ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి.